ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభు నామములో వందనాలు. ఈరోజు బైబిల్ తరగతిలో భాగముగా మనం ఎప్పటి నుంచో డిస్కస్ చేస్తూ ఉన్నట్లుగా తండ్రిని గురించిన శాస్త్రము, బైబిల్ థియాలజీలో భాగముగా సెకండ్ సబ్జెక్ట్, మొదటి సబ్జెక్ట్ మనకు ఆల్రెడీ విని ఉన్నాము, బిబ్లియాలజీ, బైబిల్ శాస్త్రము గురించి. సెకండ్ సబ్జెక్టుగా పితృదేవ శాస్త్రము లేదా ప్యాట్రాలజీలో తండ్రిని గురించిన శాస్త్రములో ఈరోజు మనము 19వ భాగంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. చెప్పాను కదా చాలాసార్లు, బైబిల్లో ఉన్న అన్ని శాస్త్రాల కంటే తండ్రిని గురించిన శాస్త్రమే అతిపెద్ద శాస్త్రము. ఈ శాస్త్రము కనుక మనకు అర్థమైతే మిగిలిన విషయాలన్నీ కూడా ఎంతో చక్కగా మనకు అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి తండ్రిని గురించిన శాస్త్రాన్ని మనం ఎల్లప్పుడూ కూడా వినేవారుగా ఉండాలి. కాబట్టి ఇప్పటికే 18 భాగాలు మనకు ఆల్రెడీ యూట్యూబ్లో మన ఛానల్లో ట్రూ వే ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ఛానల్లో వీడియోసు, షార్ట్స్, లైవ్, తర్వాత ప్లేలిస్టులు ఉంటాయి. ప్లేలిస్టులలో ప్రతి ఎపిసోడ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. కాబట్టి వీడియోస్లో మీరు చూస్తే ఒక పార్ట్కి మధ్యలో చాలా వీడియోస్ ఉంటాయి. అలా కాకుండా ప్లేలిస్ట్లోకి వెళ్ళిపోతే బిబ్లియాలజీ అని 11 పార్ట్లు అక్కడ ఉంటాయి. ప్యాట్రాలజీ అని తండ్రిని గురించిన శాస్త్రం సంబంధించిన భాగాలన్నీ ఉంటాయి. అలాగే ఏ భాగం అయితే మీరు మొదటిసారి వింటున్నారో దానికి సంబంధించిన ఆ వీడియో డిస్క్రిప్షన్లో మిగిలిన భాగాల యొక్క లింకులన్నీ కూడా ఇవ్వబడుతూ ఉన్నాయి. గమనిస్తూ అన్ని పార్ట్స్ విని ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుంది. కేవలము ఒక పార్ట్ విని ఇది మనకు అర్థం కాదులే అనుకుంటే నిజంగానే అర్థం కాదు. కాబట్టి ఇదొక విశేషమైన జ్ఞాన సంపుటి. ఎందుకంటే దేవుడు జ్ఞానవంతుడు, సర్వజ్ఞాని. అలాంటి జ్ఞానవంతుడైన, సంపన్నుడైన ఆ దేవుని గురించి మనం నేర్చుకుంటున్నప్పుడు మనం సమయం పెట్టాలి, ఓపిక పెట్టాలి, శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి వినాలి. ఒక పార్ట్ విని ఇది మనకు అర్థం కావట్లేదులే అనుకుని మనం విసర్జిస్తే మిగిలిన భాగాలు మనకు అంత అర్థమయ్యే అవకాశం ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వింటున్న వారు ప్రారంభం నుంచి వినే ప్రయత్నం చేస్తూ దేవుని గురించిన జ్ఞానంలో మరింతగా అభివృద్ధి చెందవలసిందిగా మరొక్కసారి మీకును అలాగే ఆన్లైన్లో చూసేవారికి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పితృదేవ శాస్త్రంలో 19వ భాగాన్ని మనం విన్నాం. 18వ భాగంలో మనము దేవుడు ప్రేమాస్వరూపి అని మనం విన్నాం. అలా మనం మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే దేవుడు కలిగి ఉన్న ఎన్నో లక్షణాలను, గుణాలు మనం ఇప్పటికే 18 ఎపిసోడ్లు మనం మాట్లాడుకుని 19వ భాగంలోకి మనం ప్రవేశించి ఉన్నాము. 19వ భాగంలో దేవుడు కృపామయుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనం మాటకు ముందు దేవుని కృప, మాటకు తర్వాత దేవుని కృప. దేవుని కృప అనే పదాన్ని తరచుగా మనం రెగ్యులర్గా వాడే పదం. ప్రియులారా, ఎవరినైనా అడిగామనుకోండి ఎలా ఉన్నారనంటే దేవుని కృప వల్ల బాగానే ఉన్నామండి, గాడ్స్ గ్రేస్ అండి, బాగానే ఉన్నామండి అని చెబుతూ ఉంటారు కదా. మేము దేవుని దయ వల్ల, దేవుని కృప వల్ల మేము బాగానే ఉన్నామండి అంటారు. సో ఆ దేవుడు ఎలాంటి కృపను మానవాళి పట్ల చూపిస్తున్నాడు, చూపించాడు, చూపించబోతున్నాడు అనే విషయాలు మనం గమనిస్తూ అత్యంత ఆసక్తి కలిగి ఈ సందేశాన్ని 19వ భాగాన్ని మనము జాగ్రత్తగా విందాం. ప్రియులారా, దేవుడు కృపామయుడు లేదా దేవుడు కృపగల దేవుడు. ఒక మాట చూద్దాం బైబిల్లో నుంచి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనము 10వ వచనం చూద్దాం. ప్రియులారా, 10వ వచనం చూసినట్లయితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడు. చాలు, దేవుని యొక్క నామములో ఒక నామమే సర్వకృపా నిధియగు దేవుడు. దేవుడు కలిగి ఉన్న గుణాల్లో ఒక గుణమే సర్వకృపా నిధి. అంటే కృపను ఆయన బ్యాంకుగా కలిగి ఉన్నాడు, నిధి. ఆ కృపలో ఏమొస్తాయి అంటే అనేకమైన వస్తువు ఉంటాయి. కానీ మన జీవితాల్లో ఆ కృపను మనము ఏ విధంగా వినియోగించుకోగలుగుతున్నాము, గది గమనిస్తూ మనము ముందుకెళ్దాం. ప్రియులారా, సర్వకృపానిధియగు దేవుడు అని మాట్లాడుతున్నాడు. మరొక మాట చూద్దాం. పాత నిబంధనలో దేవుని యొక్క కృపను మనము సూచనప్రాయంగా ఒక ఉదాహరణ మనం చూసుకుని మిగిలిన అసలైన విషయంలోనికి మనము ప్రవేశిద్దాం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయము,
నెహెమ్యా గ్రంథములోని 9వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథములోని 9వ అధ్యాయం 17, 18, 19 వచనాలు చదువుకుని అసలు కృప అంటే ఏమిటో ఆలోచన చేస్తూ, కృపకు నిర్వచనం ఏమిటో మనం గమనిస్తూ సబ్జెక్ట్లోనికి మనం వెళ్ళిపోదాం ప్రియులారా. దేవుడు సర్వకృపానిధియగు దేవుడు అని మనం గమనించాం కదా, ఆలోచన చదువుకున్నాం కదా. ఇప్పుడు సర్వకృపానిధియగు దేవుడు అనే దానికి ఒక చిన్న ఉదాహరణ మనం నెహెమ్యా గ్రంథంలో గమనిస్తూ చదువుకుని అసలు దేవుని కృప అనే పదానికి నిర్వచనము ఏమై ఉన్నదో మనము తెలుసుకుని చక్కగా మనము సబ్జెక్టులోనికి వెళుతూ అనేకమైన విషయాలు మనం గమనిద్దాం ప్రియులారా. చదవండి అమ్మా. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం చూస్తే ఇశ్రాయేలుల గురించి మాట్లాడుతున్నాడు. ఏ ఇశ్రాయేలు అంటే ఐగుప్తులో నుంచి కనానుకు బయలుదేరిన ఇశ్రాయేలు ఏవైతున్నారో ఆ ఇశ్రాయేలు దేవుని మీద అనేకమైన పర్యాయాలు సనుక్కొని గొనుక్కొని దేవునికి ఉగ్రతకు గురవడానికి సిద్ధంగా ఉన్న ఆ ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ, వారు విధేయులగుటకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఏ ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నానంటే ఐగుప్తులో నుంచి, దాస్యములో నుంచి బయటకు వచ్చిన ఇశ్రాయేలీలు దేవుణ్ణి వద్దనుకుని, దేవుని చేత నియమించబడిన నాయకుడైన మోషే గారిని వద్దనుకుని వారి మీద మరొక నాయకుడిని నియమించుకుని, మరొక అధికారిని నియమించుకుని తిరిగి మనం రిటర్న్ జర్నీ ఐగుప్తుకు వెళ్ళిపోదామని దేవుని మీద విధేయత నిలపని అవిధేయుల గురించి రాయబడిన మాట ఇది. అలాంటి అవిధేయుల గురించి మాట్లాడుతున్నాడు. అలాంటి అవిధేయుల గురించి వారు తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యతలు గలవాడువు, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడునై ఉండి వారిని నీవు విసర్జింపలేదు. ఎవరైతే దేవుణ్ణి విసర్జించి వెళ్ళిపోవడానికి రిటర్న్ జర్నీ వెళ్ళిపోయారో అలాంటి వారిని కూడా దేవుడు విసర్జించకుండా వారి పట్ల ఏమన్నాడు? అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడు, దయా వాత్సల్యత గలవాడువు, దీర్ఘశాంతము బహు కృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదని చెబుతున్నాడు. అక్కడ దేవుని యొక్క క్వాలిటీ చెబుతున్నాడు, దేవుని యొక్క క్యారెక్టర్ చెబుతున్నాడు, దేవుని యొక్క స్వభావం చెప్పబడింది. దేవుడు బహు కృప కలిగిన దేవుడు. మన విషయాన్ని ఎందుకు గమనించాలంటే దేవుణ్ణి విసర్జించిన వారి పట్ల కూడా దేవుడు ఆయన కృప చూపిస్తున్నాడు. అంటే అర్హత లేని వారి మీద కూడా దేవుడు ప్రేమ చూపిస్తున్నాడు. క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగి వారిని ఎలాగైనా క్షమించాలి, వారిని ఎలాగైనా మరలా నా సన్నిధిలోనికి చేర్చుకోవాలని ఎంతో చక్కటి ఆలోచన కలిగి మరి దేవుడు సామాన్య ప్రజల గురించి ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో మనం గమనించాలి. అది కృప అంటే. దేవుని కృపను మనం ఎలా గమనించగలగాలంటే ఎవరైతే క్షమించబడడానికి ఏమాత్రం కూడా అర్హత లేని వారు ఉన్నారో అలాంటి అర్హత లేని వారిని కూడా దేవుడు క్షమిస్తున్నాడు. ఇక్కడ క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతము బహు కృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. వారు మరలా ఏం చేస్తారనంటే వారు ఒక పోత దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను. ఎలాంటి పదజాలం అది? 17వ వచనంలోనేమో నీ మీద తిరుగుబాటు చేశారయ్యా, నీకు అవిధేయులుగా బ్రతికారు నాయన. ఇక్కడ 18వ వచనం చూస్తే నీకు బహు విసుగు పుట్టించారు. ఎలా అంటే ఒక దూడను తయారు చేసుకున్నారు. నీ స్థానంలో ఒక దూడను తయారు చేసుకుని నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. అది దేవుని కృప అంటే. ఈరోజు దేవుని కృప అనే పదము అనేకమైన లోక సంబంధమైన వాటి కొరకు ఉపయోగించబడుతూ ఉన్నది. కానీ నిజముగా దేవుని కృప ఒక మనిషిని క్షమించడానికి ఎంత తాపత్రయపడుతుందో మనం గమనించాలి. ఏమాత్రము కూడా
పాప క్షమాపణ పొందడానికి కానీ, దేవుని ఎదుట చేసిన తిరుగుబాటుకు కానీ, ఆయన విసర్జించిన దాన్ని బట్టి కానీ క్షమాపణ పొందడానికి ఏమాత్రము అవకాశము లేని అపరాధులను, పాపులను, అలాగే శిక్షలోనికి వెళ్ళిపోతున్న వారిని అలాంటి శిక్ష నుంచి విడిపించడానికి దేవుడు ఏమాత్రము కూడా అర్హత లేని వారి పట్ల చూపించినదే కృప అనడం. శిక్షలోనికి వెళ్ళిపోతున్న వారిని కూడా ఆ శిక్ష నుంచి తప్పించి నిత్య మహిమలోనికి, నిత్య ఆశీర్వాదం నడిపించడానికి దేవుడు ఉపయోగించిన తన స్వభావమే కృప. అంటే క్షమించబడడానికి ఏమాత్రము కూడా అర్హత, యోగ్యత లేని వారి పట్ల దేవుడు చూపించినది ఆయన కృప. అది గమనించగలగాలి. దేవుని కృప అంటే క్షమింపబడడానికి కానీ, అలాగే శిక్షలోనికి జారిపోతున్న వారిని కూడా మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి వారిని క్షమించగలిగిన చక్కటి అవకాశం ఇచ్చి వారిని నిత్య మహిమలోనికి నడిపించాలని దేవుడు మానవాళి పట్ల ఉపయోగించిన తన క్యారెక్టర్, తన స్వభావమే దేవుని కృప ప్రియులారా. కాబట్టి ఆ దేవుని కృపను మనము ఎంతగా ఉపయోగించుకుంటే మన ఆత్మీయ జీవితానికి అంత మంచిది. బాగా గమనించండి, దేవుని కృపను మనము ఎంతగా వినియోగించుకుంటే మన ఆత్మీయ జీవితానికి అంత మంచిది. దేవుని కృప అనే దాన్ని దయచేసి గమనించండి. శరీర సంబంధమైన వాటి కొరకు మనం వినియోగించుకుంటే, దేవుని కృప శరీర సంబంధమైన వాటి కొరకు వినియోగించుకుంటే దేవుని కృప ఆత్మకు చాలా ప్రమాదకారి. దేవుని కృప అనే దాన్ని మనము ఆత్మ సంబంధమైన వాటి కొరకు వినియోగించుకోవాలి. అలా కాదండి, దేవుని కృప వలన లోకంలో ఉన్న అనేకమైన వాటిని సంపాదించుకున్నావంటే ఆ అనేకమైన నువ్వేవేటినైతే సంపాదించుకుంటున్నావో అవే నీకు ఉరితాడుగా ఉండి దేవుని సన్నిధిని, పరలోకాన్ని, ఆయన ప్రసన్నతను, ఆయనతో గడిపే అనుభవాన్ని నీకు దూరం చేసేస్తాయి. ఎందుకంటే లోకములో ఉన్న వాటి కొరకు దేవుని కృప అనే పదాన్ని మనం వినియోగించుకోవడం మంచిది కాదు. దేవుని కృప అనే పదాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోవాలంటే, దేవుని కృప అనే ఆ క్యారెక్టర్ మనం ఎందుకు ఉపయోగించుకోవాలంటే పరలోకం వైపు మనం చూడడానికి దాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే ఈ ఆత్మీయ జీవితానికి దేవుని కృపను మనం ఎంత చక్కగా వినియోగించుకుంటే అంతగా మన జీవితాలు పెను మార్పులు కలుగుతాయి ప్రియులారా. గమనించండి, అంత ప్రత్యేకమైనది, అంత గొప్పదైనది, ప్రాధాన్యత కలిగినది దేవుని కృప. ఒక మాట చెప్పాలంటే ధర్మశాస్త్రమునకు న్యాయము ఎంత ప్రయోజనకరమైనదో, వివాహానికి ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో, అలాగే క్రైస్తవ్యానికి కృపా సూత్రాలు ఏవైతే ఉన్నవో అవి అంత ప్రాముఖ్యమైనవి. నోట్ దిస్ పాయింట్. ధర్మశాస్త్రంలో విషయంలో న్యాయము ఎంత ప్రాముఖ్యమైనదో, వివాహానికి ప్రేమ, నమ్మకము ఎంత అవసరమో, క్రైస్తవ జీవితము, ఈ ఆత్మ రక్షింపబడాలంటే దేవుని కృప అంత ప్రాముఖ్యమైనది, అంత ప్రాధాన్యమైనది. కాబట్టి దేవుని కృపను మనం ఎంత జాగ్రత్తగా వినియోగించుకుంటే మన ఆత్మీయ జీవితాలకి అంత మంచిది. కాబట్టి దీన్నంతా కూడా మనసులో ఉంచుకొని సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాము. మనం ఎల్లప్పుడూ కూడా చాలా ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మనం బాగా గమనించండి, క్రైస్తవ్యంలో, ఈ నేడున్న క్రైస్తవ్యంలో 2 రకాల క్రైస్తవులను చూస్తాం. ఒకరేమో నామకార్థ క్రైస్తవులు, మరొకరేమో నిజమైన క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులు అనేవాళ్ళు దేవుని కృపను శరీర సంబంధమైన వాటి కొరకు, ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఉపయోగించుకుంటారు, చెప్తాను తర్వాత. కానీ నిజమైన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వారు తమలో ఉన్న పాపమును విసర్జించడానికి, శిక్ష నుంచి తప్పించబడడానికి దేవుని కృపను వారు ఆశ్రయిస్తారు. ఎందుకంటే దేవుని కృప అంటేనే ఏం చెప్పాను, ఏమాత్రము కూడా అర్హత లేని వారికి, ఏమాత్రము కూడా శిక్ష నుంచి తప్పించబడడానికి ఏమాత్రము కూడా యోగ్యత లేని వారికి దేవుడిచ్చిన ఒక చక్కటి ఆయన స్వభావం, ఆయన క్యారెక్టరే ఆయన కృప ప్రియులారా. కాబట్టి ఆ కృప ఎంతో అవసరమైనది, ఆ కృప ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ కృప మన జీవితాలను ఖచ్చితంగా మార్చగలిగే కృప ఇదే. సమాజంలో చాలా దుర్బోధలు ఉన్నాయి. ఈ దుర్బోధల్లో ఎంతసేపు కూడా దేవుని కృపను ఎలా
నోట్ దిస్ పాయింట్. దేవుడు కృప ఎలా ఉంటుందంటే, ఇల్లు కట్టుకోవడానికి దేవుని కృప వల్ల మేము స్థలం కొనుక్కున్నామని, దేవుని కృప వల్ల మేము బండి కొనుక్కున్నామని, దేవుని కృప వల్ల మేము వ్యాపారం పెట్టుకున్నామని, దేవుని కృప వల్ల ఎంతో కొంత వ్యాపారంలో బాగానే సంపాదించుకున్నామని, దేవుని కృప వల్ల ఉద్యోగం వచ్చిందని, దేవుని కృప వల్ల ఇంక్రిమెంట్ వచ్చిందని, దేవుని కృప వల్ల అది కొన్నామని, ఇది కొన్నామని, దేవుని కృప వల్ల అనేకమైన వాటిని మేము పొందుకున్నామని, దేవుని కృప వల్ల మేము బాగానే ఉన్నామని అని ఇలా దేవుని కృప అనే దాన్ని ఈ శరీరాన్ని బాగు చేసేవి, శరీరానికి కావలసిన వస్తు సంపదలు ఏవైతే ఉన్నవో వాటి కొరకు ఆ పదాన్ని ఎవరైతే ఆపాదిస్తారో వారు పరలోకమనే నిత్య మహిమ వైపు వారు ఏమాత్రం కూడా చూడలేరు. ప్రత్యేకించి క్రొత్త నిబంధన దేవుని కృప అనే పదాన్ని శరీర సంబంధమైన అవసరతల కొరకు ఎక్కడ కూడా అది వాడబడలేదు, వాడుకలో దేవుని కృప గురించి రాయబడలేదు. అందుకే మీకు ప్రారంభంలోనే చెప్పాను, దేవుని కృపను మనము శరీర సంబంధమైన వాటి కొరకు మనం ఉపయోగించుకొనక దేవుని కృపను ఆత్మ సంబంధమైన జీవితం కొరకు మనం ఉపయోగించుకోవాలి. అందుకే మనము సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం ప్రియులారా. ఒకసారి మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, మన యొక్క రక్షణ గురించి రాయబడిన ఒక చక్కటి అధ్యాయము, ఒక చక్కటి పత్రిక మాట్లాడుతున్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుండి మనం కొన్ని వచనాలు చూద్దాం ప్రియులారా. ఎట్లనగా తన ప్రియుని యందు ఏమన్నాడు, తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు. మీరు గమనించాలి, ఈ యొక్క పోర్షన్లో 4-6 వచనాల్లో క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను అనే పదంతో ముగింపు అవుతుంది కదా. మాట్లాడుతున్నాడు, ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు అనే పదాన్ని ఇక్కడ మనం హైలైట్ చేయగలిగినట్లయితే, మానవాళి యొక్క రక్షణ, మానవాళి యొక్క విమోచన, మానవాళు పాపాలనే బంధకాల్లో నుంచి, అపరాధములనే బంధకాల్లో నుంచి విడిపింపబడిన ఈ కార్యక్రమం ఏదైతున్నదో ఈ కార్యక్రమంలో ముఖ్యమైన ఘట్టం ఏంటంటే దేవుని యొక్క కృపా మహిమకు కీర్తి కలగాలి. చెప్పాను కదా, దేవుని కృప అంటే ఆయన యొక్క స్వభావములో ఒక చక్కటి క్యారెక్టర్, అది ఒక చక్కటి శీలం అది. కాబట్టి అలాంటి క్యారెక్టర్కు కృపామహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనేను. దేవుని కృప అనే దాన్ని మనము మన యొక్క రక్షణ కొరకు ఉపయోగించుకుంటే మన జీవితాలకు చాలా మంచిది అనే విషయాన్ని మనం గమనించగలగాలి. చెప్తున్నాను కదా, దేవుని కృప దేవుని యొక్క క్యారెక్టర్లో ఒక భాగం అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుని యొక్క క్యారెక్టర్లో, దేవుని యొక్క స్వభావంలో ఈ భాగమైన దేవుని కృప ఏదవుతున్నదో ఆ కృప వలననే మనము రక్షింపబడ్డామని ఈ పత్రిక అంతా మనకు అదే నేర్పిస్తుంది పిల్లరా. తర్వాత మనము 6వ వచనం కూడా చూస్తే, 6వ వచనం కంటే 7వ వచనం చూస్తే, దేవుని కృప మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఏమాత్రము కూడా మనలో ఉన్న అపరాధాలను బట్టి, పాపములను బట్టి ఏమాత్రము కూడా క్షమించబడడానికి అవకాశమే లేనప్పుడు దేవుడు మానవాళి మీద చూపించినదే కృప. శిక్షలోనికి వెళ్ళిపోయిన వారిని కూడా మరలా రిటర్న్ తీసుకొచ్చి మీరు శిక్షింపబడడం మంచిది కాదని యోగ్యత లేని వారికి ఆ శిక్ష నుంచి తప్పించి తన నిత్యమైన మహిమకు కీర్తి కలగడానికి ఏమాత్రం కూడా యోగ్యత లేని చెడ్డదైన పాపుల జనాంగాన్ని దేవుడు రిటర్న్ బ్యాక్ తీసుకొచ్చాడు. అలా వారిని కాపాడడంలో దేవుడు ఉపయోగించిన తన స్వభావమే కృప. ఈరోజు ఈ కృప అనే దాన్ని శరీర సంబంధమైన వాటి కొరకు మనం ఉపయోగించుకుంటే పాపము, అపరాధము, నిత్య శిక్ష అనే వాటి విషయంలో మనం ఫెయిల్ అయిపోతాం ప్రియులారా. బాగా గమనించండి, కృప, దేవుని కృప అనే పదాన్ని శరీర సంబంధమైన వాటి కొరకు, అంటే ఇల్లు కొన్నామనో, బండి కొన్నామనో, స్థలం కొన్నామనో, ఉద్యోగం వచ్చిందనో, ఇంక్రిమెంట్ వచ్చిందనో, ఫారెన్ వెళ్ళామనో, వ్యాపారం పెట్టామనో, ఇంకోటి వచ్చిందనో, అది కొన్నాం ఇది కొన్నామని లోక సంబంధమైన వాటి కొరకు మనం కృపను ఉపయోగించామనుకోండి, ఇక్కడ పాపము నిర్లక్ష్యం చేయబడుతుంది, మన అపరాధములు నిర్లక్ష్యం చేయబడతాయి,
తర్వాత మన మీద దేవుడు మోపిన శిక్ష కూడా నిర్లక్ష్యం చేయబడితే, దేవుడు మన మీద మోపిన శిక్షను మర్చిపోయాడు అనుకోండి, ఆ శిక్షలను మనం జారిపోతాం. దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ నరులు, ఈ మనుషులు శిక్షలోనికి వెళ్ళడం ఏమాత్రం కూడా ఇష్టం లేని దేవుడు, మానవాళి మీద దేవుడు ప్రయోగించిన ఆయన స్వభావమే కృప. కాబట్టి ఈ కృప గురించి ఎంత ఎక్కువగా మనం తరచుగా జ్ఞాపకం చేసుకుంటే, దేవుని కృపను మనం ఎంత ఎక్కువగా మనం అర్థం చేసుకుంటే, మన జీవితాలకు అంత మేలు జరుగుతుందనే వాస్తవాన్ని మనం గమనించగలగాలి. మరొక మాట చూద్దాం. 9వ వచనం చూద్దాం. ఇక్కడే 9వ వచనం, 8వ వచనం, 9వ వచనము. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గురించిన మర్మము మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఎలాంటి పదజాలం అదండి! ఎలాంటి పదజాలం చెప్పండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి, కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు లోకానికి వస్తాడు. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత దేవుని కృప ఏదైతున్నదో ఆ దేవుని కృప రివీల్ చేయబడుతుంది, ప్రత్యక్షపరచబడుతుంది. ప్రత్యక్షపరచబడిన తర్వాత మనిషి నీ చిత్తమును నెరవేర్చుకున్నట్టు కాదు కానీ నా చిత్తమును, అదే అన్నాడు కదా, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మము మనకు తెలియజేసి. కృప అనే దాన్ని ఎందుకు వినియోగించారంటే భక్తులు, దేవుని యొక్క చిత్తమును గురించిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ దేవుని కృపను మన ఎడల విస్తరింపజేసెను. అడుగడుగున భక్తులు మాట్లాడుతున్న దేవుని కృప ఏదైతున్నదో, మనిషి దేవుని యొక్క విమోచన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుని పాపము నుండి పక్కకు జరిగి దేవుని చిత్తం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకుని జీవించు. అది దేవుని కృప. అది దేవుని కృప. బైబిల్ చెబుతున్న దేవుని కృప ఇది. దీనికోసం అపరాధాల నుంచి, పాపముల నుంచి విడిపించబడి నిత్య శిక్ష ఏదవుతున్నదో దాని నుండి తప్పించబడడానికి నీవు దేవుని కృప కిందకు రావాలి. నువ్వు దేవుని కృప కిందకు వస్తే, దేవుని కృపను నువ్వు ఆశ్రయిస్తే, దేవుడు నీ మీద రక్షణ హస్త్రాన్ని నీ మీద ప్రయోగిస్తాడు. సేమ్ 2వ అధ్యాయంలో కూడా 1వ వచనం చూస్తే, 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఎక్కడైనా ఉందా అండి? మీరు క్రొత్త నిబంధన పత్రికలు కానీ అపోస్తల కార్యములు చదవండి. దేవుని కృప అనే పదము ఇల్లుకనో, శరీరానికనో, ఒంటికనో, పంటికనో, ఎలాంటి వాటికి కూడా, శరీరానికి కావలసిన దేని కొరకు కూడా దేవుని కృప అనే పదము రాయబడదు. ప్రత్యేకించి పౌలు గారు పత్రికల్లో మనం చూస్తే, పాపము పోవాలంటే కృప కావాలి, పాపం పోవాలంటే కృప కావాలి. అంతేగాని నీ నీతి క్రియలను బట్టి, నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీవేమాత్రం నీకు రక్షణ కలగదు. కానీ నీలో పాపం పోవాలంటే దేవుని కృపను నీవు ఆశ్రయించు, ఆ కృపను పొందుకో, ఆ కృపను పొందుకుంటాడు. అదే 4వ వచనం నుండి చదువుదాం. 4వ వచనం నుండి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చూస్తే, అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను, ఏమన్నాడు చెప్పండి? అపరాధముల చేత, పాపముల చేత అంటున్నారు కానీ పేదరికం చేత, తిండి లేక, శరీర సంబంధమైన వాటి గురించి మాట్లాడలేదు. డబ్బులు లేకపోవడం వల్ల చచ్చిపోయామని కానీ, నీరు లేకపోవడం వల్ల చచ్చిపోయామని కానీ, పాపము ఇక్కడ ప్రధానముగా ఈ పత్రికల ద్వారా పౌలు గారు మనకు నేర్పిస్తుంది. పాపమునకు మీరు కృపను వినియోగించండి. మీలో ఉన్న అపరాధాలు, నిజానికి అవి క్షమించడానికి కూడా ఏమాత్రం కూడా అవకాశం లేని అపరాధాలు మీరు కలిగి ఉన్నారు. ఆ అపరాధాలన్నీ పోయి, అపరాధాలన్నిటి నుండి మీరు విమోచింపబడాలంటే మీరు కృపను ఆశ్రయించాలి చెబుతున్నాడు. అపరాధముల చేత చచ్చిన వారం ఏడినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేని చేత? కృపచేత రక్షింపబడి. అంటే కృప అనేది రక్షణకు సంబంధించిన పదము. కృప అనేది రక్షణకు సంబంధించిన కార్యము. అంతేగాని ఈ లోకంలో దేన్నో సంపాదించుకోవడానికి, పొందుకోవడానికి సంబంధించింది కాదు. గమనించాలి. కృప అనేది మన రక్షణకు సంబంధించిన పదజాలం. అదే
కృప అనేది మన రక్షణకు సంబంధించిన దేవుని స్వభావం. అది మాట్లాడుతున్నాడు. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. తర్వాత ఆ వచనంలో క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహిదైశ్వర్యమును రాబోయే యుగములో కనపరచు నిమిత్తము. కృపా మహాదైశ్వర్యము ఏం మాట్లాడు చెప్పండి. కృపను దేనితో పోలుస్తున్నాడంటే ఒక చక్కటి ఐశ్వర్యముతో పోలుస్తున్నాడు. రాబో యుగములో నిత్య మహిమను మీరు పొందుకోవాలంటే, రాబో యుగములో పరలోకము మీరు ఐశ్వర్యవంతులు కావాలంటే ఆ కృప మీకు ఆధారం అని చెబుతున్నాడు. కనపరచు నిమిత్తం 7వ వచనములో క్రీస్తు యేసునందు మనను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కాదు నాయన, కృపచేత, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు. ఈ కృప అనేది దేవుడిచ్చే వరం. కాబట్టి మనకు కూడా వరాలు ఉన్నాయంటే వరాలు ఉన్నాయి. ఏ వరం ఉన్నది మనకు? కృపచేత రక్షింపబడ్డాం. దేవుడు మనకు ఒక వరాన్ని ఇచ్చాడు. రక్షింపబడమే వరము. ఈరోజు మనం రక్షింపబడి నిజమైన దేవుడిని తెలుసుకోవడమే, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడమే వరం అండి. ఇప్పుడు ఉరిశిక్ష పడింది అనుకోండి, ఎవరికైనా ఏదో ఒక రీజన్ బట్టి క్షమాభిక్ష పెట్టి వదిలేశారనుకోండి, వాడంత లక్కీ ఫెయిల్ ఇంకొకడు ఉండరా అంటారు. వరం, లక్. సేమ్ మనది కూడా అదే పరిస్థితి. మన జీవితాల్లో చావునకు సమీపమైపోయాం, నరకానికి సమీపమైపోయిన మనలను మనం చేసిన క్రియలను బట్టి కాదు, కానీ మనం ఒక విశ్వాసం ఉంచాము, దేవుడు కృపచేత మనలను రక్షించాడు. అది దేవుడు మనకిస్తున్న వరం ప్రియులారా. అందుకే మన జీవితాల్లో దేవుని కృపా సువార్తను వినిన వెంటనే ఎవరైతే ఆయన కృపా సువార్తకు లోబడ్డారో వారు ఖచ్చితంగా వారి పట్ల దేవుని కృప వారిని ఆవరిస్తుంది. దేవుని కృప కిందకి ప్రతి ఒక్కరు కూడా మరి వెళ్ళిపోతారు. మరికొన్ని మాటలు చూసుకుని మనం ముందుకెళ్దాము. మరి తీతుకు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చూద్దాం పిల్లరా. తీతుకు పత్రిక 2వ అధ్యాయము 11, 12, 13 వచనాల్లో ఉన్న కాంటెక్స్ట్ను మనం గమనించినట్లయితే, తీతుకు పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. గమనిస్తున్నారా? సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప. దేవుని కృప దేనికి సంబంధించిందంటే మానవాళికి రక్షణకు ఆధారమైనది దేవుని కృప. పాపము నుండి విడిపించబడి దేవుని సన్నిధిలోనికి రావడానికి అవసరమై ఉన్నది దేవుని కృప. అంతేగాని ఈ శరీరాన్ని పెంచి పోషించుకోవడానికి తిండి కోసం ఇంకొక దానికోసం కాదు వాడవలసింది దేవుని కృప. దేవుని కృప ఎందుకొరకంటే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై, ఆ కృప ప్రత్యక్షమై మనకి ఏం చెప్తుందనంటే, మనము భక్తిహీనతను, యెహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచూ ఉన్నది. మనము యథార్థంగా మనము 12వ వచనములో ఈ లోక సంబంధమైన దురాశను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ గురించి, అనగా మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించేదని చెప్పన దేవుని కృప. అందుకే పౌలు గారు తరచుగా ఒక మాట ప్రస్తావిస్తారు. కృపాసువార్త కొరకు దేవుడు నన్ను నియమించాడు. ఆ కృపాసువార్త కొరకు నేను అపోస్తులుడుగా నేను దేవునికి నా జీవితాన్ని అప్పగించుకున్నాను అంటాడు పౌలు గారు. ఈ కృపాసువార్త మనకు బోధించేది ఏంటంటే, పాపము నుండి మీరు పక్కకు జరగాలి, రాబోతున్న నిత్య మహిమ కొరకు మీరు ఎదురు చూడాలి. అది బోధించేదే కృప. ఆ కృప గురించి మాట్లాడుతున్నాడు, ఆ దేవుని కృప గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా,
దేవుని కృప అనే దాన్ని శరీర సంబంధమైన వాటి కొరకు మనం వినియోగించుకుంటే మనకే నష్టము. దేవుని కృప అనే పదాన్ని మనము ఆత్మ సంబంధమైన వాటి కొరకు మనం వినియోగిస్తే కనుక ఒకటే గుర్తొస్తుంది, మనము ఈ పాటికే అయిపోవలసిన వాళ్ళము, నరకానికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్న వారము. కానీ దేవుడు కృపను మన మీద ప్రయోగించి, కృప అనే అవకాశం ఒక వరాన్నిచ్చి నరక అంచుల వరకు వెళ్ళిపోయిన మన జీవితాల్ని తిరిగి పరిశుద్ధపరిచి తన సన్నిధిలో దేవుడు మనలను నియమించాడు. ఇదే తీతుకు పత్రికలో మనము 3వ వచనం నుండి 7వ వచనం వరకు కంటిన్యూగా మనం చదువుకుంటూ వెళ్ళిపోతే, తీతుకు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మన పరిస్థితి చెప్పాడు. 3వ వచనంలో ఎలా ఉన్నామంటే, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైన దురాశలకు, భోగములకు దాసులమునై ఉండి దుష్టత్వమునందును అసూయనందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. కానీ అంటే మనం అందరం కూడా ఒకప్పుడు పాపములో ఉంటిమి. 3వ వచనం చెప్తున్న సారాంశం ఏంటంటే, మనం అందరం కూడా భయంకరమైన పాపము, నేర చరిత్ర కలిగిన వారం అని చెబుతూ 4వ వచనంలో అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడిలా ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, ఆయన ప్రత్యక్షమైన తర్వాత, దేవుని కృపను గురించి ఆయన తెలియచేసిన తర్వాత మానవాళికి రక్షణ వచ్చింది. ఆ రక్షణ ఎలా వచ్చిందనంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాకుండా తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయటం ద్వారాను మనను రక్షించను. మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడ్డాము. ఆ రోజునంలో మనము ఆయన కృప వలన నీతివంతులమని తీర్చబడ్డాము. కానీ మనదంటూ గొప్ప కార్యాలు మనం చేసింది ఏంటి, పెద్ద త్యాగాలంటూ ఏది లేదు. మనలో పాపాలు పోవడానికి మనం బాగా ఏదో కష్టపడిపోయినదంటూ ఏది లేదు. మన పాపాలు పోవడానికి కారణం ఏంటంటే ఆయన కృప ద్వారానే మనము రక్షణ పొందాము. ఇక్కడ చాలా కీలకమైన విషయం చెప్పాడు. ఎప్పుడైతే మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుడిలా ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు కృప అనేది మానవాళికి దేవుడు పరిచయం చేశాడు. ఆ కృప, దేవుని కృప ప్రత్యక్షమవడానికి గల కారణంలో యేసుక్రీస్తు యొక్క రాక అనేది చాలా ప్రాముఖ్యమైనది. యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తులో కృప అనేది ప్రత్యక్షపరచబడింది లోకానికి. యేసుక్రీస్తులో మరియు యేసుక్రీస్తు ద్వారా దేవుని కృప ఈ లోకానికి ప్రత్యక్షపరచబడినది. ఎందుకంటే సమస్త మానవాళి పాపముల నుండి విడిపించబడి దేవుని సన్నిధికి దగ్గర అవ్వాలి. చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తే కృపకు మరి మూలము. కృప ప్రత్యక్షపరచబడడానికి యేసుక్రీస్తు ద్వారానే సమస్తం జరిగింది అనడానికి ఒక మాట చూసుకుని మనము వివరణలోనికి వెళ్ళిపోదాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం చూద్దాము. యోహాను సువార్తలోని 1వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే, 17వ వచనంలో, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడిన కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగిన. అర్హత లేని వారిని రక్షించడము, యోగ్యత లేని వారిని కూడా కాపాడడం అనేది యేసుక్రీస్తు ద్వారా కలిగినది. లోకానికి నిజమైన సత్యం ఏదైతున్నదో, ఆ సత్యమైన వాక్యం ఏదైతున్నదో, మానవాళి యొక్క రక్షణకు ఆధారమైన వాక్యం ఏదైతుందో ఆ సత్యము అలాగే కృప, ఈ రెండు కూడా యేసుక్రీస్తు వలన ప్రత్యక్షపరచబడినవి, ఆయన వలననే కలగబడ్డాయి. మరొక మాట చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక, క్రీస్తు వలననే ఈ కృప ప్రత్యక్షపరచబడినది, క్రీస్తు లేకుండా కృప లేదు అనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఎందుకంటే క్రీస్తు రాకతోటే మానవాళి యొక్క రక్షణకు విమోచన ద్వారములు తెరవబడి క్రీస్తు వలననే కృప ప్రత్యక్షపరచబడినది. క్రీస్తు లేకుండా కృప లేదు అని మాట్లాడడానికి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, 16వ వచనము, 17వ వచనం చూద్దాం పిల్లరా. రోమపత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూస్తే, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. అపరాధమేమో ఆదాము నుంచి ప్రారంభమైపోయింది. ఒక మనుషుని ద్వారా లోకములోనికి పాపము ఎలాగ ప్రవేశించిందంట 12వ వచనంలో. అంతే 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము కూడా అందరికీ సంప్రాప్తమైతే,
కానీ కృప మాత్రం ఎలా వచ్చిందనంటే 15వ వచనంలో, అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధం వల్ల అనేకులు చనిపోయినట్లా మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృప చేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ఎలాంటి మాట అది? యేసుక్రీస్తు లోకానికి ఇచ్చిన ఒక వరం, అది దానం. అది దానం చేశారంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? సహాయం చేశారు. ప్రభు ఈ లోకానికి వచ్చి కృపను ప్రత్యక్షపరిచి ఈ కృపను మనకు దానం చేశాడండి. అప్పిస్తే తిరిగి మరలా పొందుకుంటాం దాన్ని, సహాయం చేసిన దాన్ని మరలా తిరిగి రాదతే. అలాంటి దానికి ఉపయోగిస్తున్నాడు. యేసుక్రీస్తు అను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. 16వ వచనం కూడా, మరియు పాపము చేసిన ఒకని వలన శిక్షావిధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. కానీ ఎలైనగా తీర్పు ఒక్క అపరాధ మూలముగా వచ్చినదే శిక్షావిధికి కారణమైన, అంటే ఆదాము వల్ల ఎలాగైతే తీర్పు, శిక్ష, మరణం ఎలాగైతే వచ్చిందో, కానీ కృప మాత్రము యేసుక్రీస్తు వలన వచ్చిందని చెబుతూ, కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయేను. నేను ప్రారంభం చెప్తున్న ఒక విషయం, కృపను మనం ఎందుకు వినియోగించుకోవాలంటే శరీర సంబంధమైన వాటి కొరకు కాదు. బైబిల్లో పౌలు గారి పత్రికలు మనం చదువుతూ ఉంటే ఎక్కడ కూడా మనం గమనించము శరీరానికి ఆపాదించినట్లుగా. ఆ కృపను మానవాళి యొక్క రక్షణ కొరకు ఆపాదించారు. కృపావరం అయితే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కృపావరణం కారణమవుతుంది. సో 17వ వచనం కూడా చదువుకుంటే, మరణము ఒకని అపరాధ మూలముగా వచ్చినదే ఆ ఒకని ద్వారానే ఏలిన ఎడల కృపాబాహుళ్యము నీతి దానమును పొందువారు జీవము గలవారే మరి నిత్యముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. అంటే కృపకు యేసుక్రీస్తు వారు ఎంత ఆధారమో మనం గమనించాలి. యేసుక్రీస్తు లేకుండా కృప అనే దాన్ని మనం పొందుకోవడము అసాధ్యము. అందుకే చాలామంది గమనించాలి, యేసుక్రీస్తుకు అంత ప్రాధాన్యతనివ్వరు. చాలా సంఘాల్లో యేసుక్రీస్తును లైట్గా తీసుకుంటారు. ఆయన కూడా మనలాంటి వాడే, కాకపోతే మనకంటే కొంచెం మంచోడు అని మాట్లాడే చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారు మనలాంటి వాడు కాదు. ఆయన శరీరపు ఆకారంలో కేవలము ఈ రక్త మాంసంలో ధరించుకున్నాడని మనలాంటి అంటే వాచిపోద్ది మనకి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనలాంటి వారు కాదు. ఆయన ఏదో ఈ లోకానికి వచ్చాడు, మనల్ని ప్రేమించి మనల్ని కాపాడాలని ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకున్నాడని కేవలం మనం హాయి బాయ్ అంటే కాదు. అది ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన రావడం వలననే కృప అనేది ఈ లోకానికి పరిచయమైంది, కృప అనేది ఈ లోకానికి ప్రత్యక్షమైంది. ఆయన రాకపోతే అసలు కృప అనేది అడ్రస్ కూడా ఉండేది కాదు. గమనించగలగాలి. ఆయన రాక అంత ప్రత్యేకమైన రాక. ఆయన వలననే మనము పాపము మీద మనము విజయం సాధించగలుగుతున్నాము. ఆయన వలననే, అంటే ఆదాము చేసిన తప్పును బట్టి మరణము మన మీద ఎలాగైతే విజయం సాధించిందో, ఈరోజు యేసుక్రీస్తు వారు చేసిన విమోచన కార్యమును బట్టి, ఆయన మనకు అనుగ్రహించిన కృపను బట్టి ఈరోజు మనం పాపము మీద ఏలుబడి చేసే అవకాశం అదే. అందుకే కృప లేకుండా మన జీవితాల్లో మనము ముందుకు కొనసాగుట ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదు. ఏమని చెప్పింది బైబిల్? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని పరిస్థితులలో అప్పుడు ఈ లోకానికి కృప ప్రత్యక్షమైంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిద్దామనుకున్న మహిమ ఏదైతున్నదో, దేవుడు ఇవ్వాలనుకున్న కిరీటం ఏదైతున్నదో దాన్ని పొందుకోవడానికి ఒక్కరికి కూడా అర్హత లేని కాలంలో దేవుడు తన కృపను తన కుమారుని ద్వారా ఈ లోకములో స్థాపించడం. అందుకే రోమపత్రిక 3వ అధ్యాయంలో 23 కదా మనం చదువుకున్నది. ఏ భేదము లేదు, రోమపత్రిక 3:23లో ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి దేవుడు
అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎవరి ద్వారా? క్రీస్తు లేకుండా కృప లేదు. మనం రక్షింపబడాలంటే క్రీస్తుని మన జీవితాలను ఆహ్వానించకుండా క్రీస్తును లైట్ తీసుకుంటే క్రీస్తు లేకుండా కృప అనే అస్త్రము, కృప అనే ఆయుధము, కృప అనే వరము, కృప అనే దానము మనకు లేదు ప్రియులారా. అక్కడ ఉంటున్న మాట కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా. కృప యొక్క 3 ప్రధానమైన లక్షణాలు. ఒక లక్షణమే కృప డబ్బులకు కాదు, కృప ఉచితముగా ప్రసాదింపబడింది. కృప ఉచితముగా ఇచ్చాడు దేవుడు. మనల్ని విమోచించడానికి దేవుడు తన కృపను ఉచితముగా దానము చేశాడు. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. కృప యొక్క 3 లక్షణాల్లో కృప నిత్యమైనది, రెండవది ఉచితమైనది, మూడవది సార్వభౌమత్వం కలిగినది. మొదటిది మనము కృప ఉచితమని చదువుకున్నాం కదా. రెండవదిగా మనము కృప నిత్యమైనది అనడానికి ఒక మాట చూద్దాం ఒకసారి. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం మనం చూసినట్లయితే, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు. గమనిస్తున్నారా? కృప గురించి మాట్లాడుతూ మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, ఇది ఎప్పటి నుంచి కృప మన మీద ఆపాదించాలనుకున్నాడంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనంలో చదువుకున్నట్లుగా అనాది కాలం, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. నేను ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనంలో చదువుతాం కదా. దాన్ని ఒకటి కరెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనం దాన్ని ఆపాదిస్తే అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదియు, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి. అనాది కాలముగా మానవాళి పట్ల తన కృపను దేవుడు కనుపరుస్తూ వస్తూ ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పరుచుకున్నాడని ఎఫెసీ పత్రికలో ఎలాగో చదువుకుంటున్నామో, ఆ కృపను మనకి ఇవ్వడానికి దేవుని యొక్క అనాది సంకల్పం దాగి ఉన్నది. ఎందుకంటే కృప అనేది తాత్కాలికమైనది కాదు, కృప అనేది నిత్యమైనది. ఆ కృపను మనం వినియోగించుకుంటే ఈ భూమిని దాటిన తర్వాత కూడా మన జీవాలు బ్రతికే ఉంటాయి. ఎప్పుడు? కృపను ఆత్మీయ జీవితం కొరకు ఉపయోగించుకుంటే, పరిశుద్ధత కొరకు ఉపయోగించుకుంటే, పొందబోవు శిక్షను తప్పించుకోవడం కొరకు కృపను ఉపయోగించుకుంటే మన జీవితాలు నిత్యము కూడా కృప చేత రక్షింపబడతాయి. అందుకే కృప ఉచితమైనది. కృప యొక్క లక్షణాల్లో మొదటిది కృప ఉచితమైనది, కృప నిత్యమైనది, కృప సార్వభౌమత్వం కలిగినది. కృప సార్వభౌమత్వం కలిగినది. సార్వభౌమత్వం అంటే దేవుని అధికారం వలన కలిగినది. దేవుని యొక్క అధికారం వల్ల కలిగినది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మాట చూసుకుని దేవుని యొక్క సార్వభౌమత్వం వల్ల కృప ఏ విధంగా కలిగిందో మనం చూద్దాం పిల్లరా. రోమపత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూస్తే, మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించింది కదా. ధర్మశాస్త్రం ఇచ్చినా సరే మీ జీవితాల్లో అపరాధమే, పాపాలే ఎక్కువయ్యాయి కదా అంటున్నాడు. అయినను పాపము మరణమును ఆధారము చేసుకుని ఎలాగైతే ఏలిందో, ధర్మశాస్త్రము క్రింద ఉన్నవారు కూడా ఇంకా పాపాల్లో పండిపోయి విస్తరించిపోయారు కదా. అలా పాపము మరణమును ఆధారం చేసుకుని మిమ్మల్ని ఏలుబడి చేసింది. అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. ఎక్కడ పాపం ఉంటే అక్కడ కృప, దేవుని కృప ఎక్కువగా వస్తూ ఉండేది. అంటే దీనికి అర్థం ఏంటంటే మనం ఇంకా పాపాలు చేయాలి, దేవుని కృప మన మీద ఉన్నదని కాదు అర్థం. దీనికి అర్థము మనం ఎలా అర్థం చేసుకోవాలంటే ఏం పాపాలు చేసినా పర్లేదు, దేవుని కృప ఇంకా వస్తుందని అనడానికి కాదు. అన్యజనుడిగా ఉండి
పాపములో ఉండి దేవునిలోకి వచ్చే సమయంలో నీకు ఏమాత్రము కూడా అర్హత లేనప్పుడు దేవుడు నీకు ఇచ్చేదే కృప. అంతేగాని ప్రతిసారి పాపం చేస్తా, కృప ఎక్కువ ఉంది కాబట్టి పాపం చేస్తానంటే కాదు. కృప ఎక్కువగా ఉన్నది కాబట్టి పాపం చేస్తానంటే ఊరుకోడు దేవుడు. గమనించాలి. ఎందుకంటే ధర్మశాస్త్రం క్రింద మీరు అనేకమైన అపరాధాల చేత మరణానికి లోనైపోతే దేవుడు మీ మీద కృప అనే వరాన్ని ఇచ్చి, కృప అనే దానమునిచ్చి మరణంలో నుంచి తప్పించాడు. మీకు చక్కటి అవకాశం ఇచ్చాడు. అత్యధికమైన పాపములో పండిపోయిన మీ దగ్గర దేవుని యొక్క కృప విస్తరించింది. ఇదంతా కూడా మీ వలన కలిగినది కాదు, దేవుని వల్ల, దేవుని యొక్క సార్వభౌమాధికారం వల్ల, దేవుని వల్ల, దేవుని అధికారం వల్ల ఇదంతా కూడా చోటు చేసుకున్నదని ఒక విషయం చెప్తున్నాడు. కృప నిత్యమైనది, కృప ఉచితముగా ఇవ్వబడినది, కృప దేవుని అధికారము వలన లేదా దేవుని సార్వభౌమత్వం వలన కలిగినది కృప. గమనించగలగాలి. ఈరోజు క్రైస్తవుడికి కృప అనే పదానికి అర్థం తెలియదు, కానీ కొంతమంది రోజుకు 100 సార్లు వాడతారు. రోజుకు 100 సార్లు వాడతారు. దేవుని కృప వల్ల బాగానే ఉన్నామండి. గాడ్స్ గ్రేస్ సిల్లీగా వాడేస్తుంటారు. గాడ్స్ గ్రేస్ అఫ్కోర్స్ మన జీవితాల్లో ఇలా ఉన్నామంటే దేవుని కృపనే, దేవుని దయనే. కాకపోతే దాన్ని కేవలం శరీరానికి పరిమితం చేస్తే అది మంచిది కాదు. ఈరోజు ఏదో బాగున్నాం, తింటున్నాం, ఉన్నాం, భార్య పిల్లలు చక్కగా ఉన్నారు, ఉద్యోగం ఉంది, పంటలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, లేదంటే ఉద్యోగం ఉన్నది, ఇంక్రిమెంట్లు ఉన్నాయి, బండ్లు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, అంతా దేవుని కృప అంటే కేవలం శరీరానికి ఉపయోగించుకొని ఆత్మీయ జీవితాన్ని వదిలేసాం అనుకోండి, అయిపోతాం మనం. ఈరోజు మనం బ్రతకడానికి దేవుడే మూలము. కానీ బైబిల్లో రాయబడిన కృప ఏదైతే ఉన్నదో ఆ కృపను శరీరానికి సంబంధమైన వాటి కొరకు ఆపాదించడం కంటే ఆత్మీయ జీవితానికి మనం ఆపాదిస్తే మన బ్రతుకులు పరలోకం వరకు వెళ్తాయి. మన జీవితాలు పరలోకం వరకు వెళ్తాయి. పరలోకాన్ని మన ఆత్మలు తాకుతాయి ప్రియులారా. ఎందుకంటే బైబిల్లో క్రొత్త నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన అపోస్తులు మనం చూస్తే వారి జీవితాల్లో కృపను ఎలా ఉపయోగించుకున్నారో కొన్ని మాటలు చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కృపను ఎలా ఉపయోగించుకున్నారో, కృపను శరీర సంబంధమైన అవసరాలకు కాకుండా ఆత్మ సంబంధమైన జీవితం కొరకు దేవుని కృపను వారు ఎలా వాడుకున్నారో మనం గమనించాలి ప్రియులారా. ఎందుకంటే వాళ్ళు దేవుని కృపను ఎలాగైతే ఉపయోగించుకున్నారో మనం కూడా అలాగే ఉపయోగించుకోవాలి. దేవుని కృపను వారు ఎలాగైతే వినియోగించుకున్నారో మనము కూడా దేవుని కృపను అలానే వినియోగించుకోవాలి. చూద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 24వ వచనములో పౌలు గారు మాట్లాడుతున్నారు. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకేమాత్రము కూడా ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. కృప గురించి మాట్లాడుతున్నాడు పౌలు ఇక్కడ. పౌలు భక్తుడు కృప గురించి మాట్లాడుతున్నాడు. మీరు ఇప్పటి వరకు విన్న సందేశం వేరు. ఈ ట్రాక్లో, పౌలు గారి మార్గములో కృప అనే పదాన్ని, కృప అనే ఆ యొక్క అవకాశమును పౌలు గారు ఏ విధంగా ఉపయోగించుకున్నాడో, పౌలు గారు వినియోగించుకున్నట్లు దేవుని కృపను మనం కూడా ఉపయోగించుకుంటే ఆయనకున్నంత ధైర్యంతో మనం కూడా పరిచర్య చేస్తాము. పౌలు గారు ఒకటే మాట అంటున్నాడు. ఏమాట అంటే 24వ వచనంలో, అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకేమాత్రము కూడా ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. అంటే ఈ శరీర సంబంధమైన వాటికి ఏవైతే ఉన్నావో అలాంటి వాటి కొరకు నేను దేవుని కృపను ఉపయోగించుకోవట్లేదు. దేవుని కృపను ఎందుకు ఉపయోగించుకుంటున్నానంటే అనేకులకు నేను కృపాసువార్తను ప్రకటించాలి. ఈ క్రమంలో నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చెయ్యను. నిజంగా దేవుడు కృప కలిగిన వాడు ఎలా ఉంటాడు చెప్పనా? ఇలా ఉంటాడు. అర్థమవుతుందా? దేవుని కృప నిజముగా కలిగి ఉన్నవారు వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటాయి. నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదండి. వారి తెగింపు, నాకు ఇల్లు అవసరం లేదు, వాకలు అవసరం లేదు,
నాకు ఉద్యోగం అవసరం లేదు, సంపాదన అవసరం లేదు, ఆస్తి స్థలము ఏది బండి ఏది అవసరం లేదండి. నాకు దేవుని కృపా సువార్త చేయడానికి ఈ జీవితం వాడబడితే చాలు. నాకు పెద్ద పెద్దగా కార్లు కొనుక్కోవాలని, అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి, లగ్జరీగా ఉండాలని ఏది వద్దండి. నిజముగా దేవుని కృపకు ఎవరైతే తమ జీవితాలు అప్పగించుకుంటారో వారి జీవితాలు పౌలు వంటి జీవితాలుగా ఉంటాయి. అపోస్తలులు అలాగే అప్పగించుకున్నారు దేవుని కృపకు. అది ఈరోజు క్రిస్టియానిటీలో కరువైంది. అది ఈరోజు క్రిస్టియానిటీలో కరువైనది. కృపా సువార్తను ప్రకటించడానికి, యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించడానికి నా ప్రాణము నాకేమాత్రము కూడా ప్రియమైనది. అంటే శరీరం గురించి అసలు ఇంత కూడా ఆలోచన లేదండి ఆయనకి. ఈ శరీరం కొరకు దేన్నో సంపాదించుకోవాలి, ఈ శరీరాన్ని సుఖపెట్టాలి అనే ఆలోచన 1% కూడా లేదు పౌలు గారికి. అంటే ఎంత చక్కగా దేవుని కృపను ఉపయోగించుకున్నాడు. ఇది ఎక్కడ? అపోస్తల కార్యములు కదా. అపోస్తల కార్యంలో ఒకసారి మనము కొరింథీ పత్రిక చదువుదాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 10వ వచనములో, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, అయినను కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం చూస్తే, అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను. ఒకసారి ఆగండి. ఇల్లు కట్టుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారనంటే దేవుని కృప వల్ల ఇల్లు కట్టుకున్నాం అంటారు. అర్థమవుతుందా? ఉద్యోగం వచ్చిన ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి నీ పరిస్థితి అంటే దేవుని కృపలో ఉద్యోగం వచ్చింది అంటారు. బండి కొనుక్కున్న ఆయన దగ్గరికి, లేదంటే కారు కొనుక్కున్న ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నామంటే దేవుని కృప వల్ల కారు కొనుక్కున్నాను అంటారు. అంటే నేను ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితి దేవుని కృప అనే పదాన్ని చాలామంది ఈరోజు ఉపయోగిస్తారు. వ్యవసాయం చేస్తున్నానండి, పంటలు బాగా పండుతున్నాయండి, వ్యాపారం చేస్తున్నానండి, లేకపోతే స్థలాలు కొనుక్కున్నానండి, బిల్డింగ్లు కట్టుకున్నానండి, దేవుని కృప అనే పదాన్ని దానికి ఉపయోగించామనుకోండి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక బిల్డింగ్ కట్టుకున్న దగ్గరికి వెళ్ళి ఏంటి పరిస్థితి అంటే దేవుని కృప వల్ల బిల్డింగ్ కట్టుకున్నాను అనడానికిను పౌలు గారు అంటున్నారు, నేను ఈరోజు ఈ స్థితిలో ఉండి నా శరీరాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయక ప్రియమైనదిగా ఎంచకుండా నేను ఈరోజు సువార్త చేస్తున్నానంటే, ఈరోజు నేను ఏ స్థితిలో అయితే ఉన్నానో ఆ స్థితి దేన్ని బట్టి వచ్చింది? దేవుని కృపను బట్టి వచ్చింది. అంటే పౌలు గారి యొక్క మార్గమునకు ఈనాటి క్రైస్తవ్యం యొక్క మార్గానికి ఎంత వ్యత్యాసం ఉన్నదో మనం గమనించాలి. దేవుని కృపను బైబిల్లో ఉన్న భక్తులు ఎలా ఉపయోగించుకున్నారో ఈనాటి భక్తులు దేవుని కృపను ఎలా ఉపయోగించుకుంటున్నారో మనం గమనించాలి. అర్థమవుతుందా? దేవుని కృప ఈరోజు ఎంతగా నిర్లక్ష్యం చేయబడుతుందంటే, ఎంతసేపు కూడా ఈ శరీరాన్ని కావలసిన వాటిని శరీరాన్ని సుఖపెట్టుకునేవి. దేవుని కృప వల్ల అది కొన్నాను, ఇది కొన్నాను, అది సంపాదించా, ఇక్కడికి వెళ్ళా, అది చేసి ఇది చేసి ఎంతసేపు కూడా ఈ శరీర సంబంధమైనవి చేస్తున్నారు. కానీ దేవుని కృప వల్ల పరిచర్య చేస్తున్నానండి అనేవాడు చెప్పండి. ఈ లోకము నాకు ప్రియమైనదిగా నేను ఎంచట్లేదనండి, ఈ జీవితం ప్రియమైనదిగా ఎంచట్లేదనండి, నేను దేవుని కృప కలిగి ఉన్నానండి. దేవుని కృప కలిగి ఉన్నవాడు ఏం చేస్తానంటే పరిచర్య చేస్తాడు. నీవు పరిచర్య చేయట్లేదంటే దానికి కారణం ఏంటంటే దేవుని కృపలో నీవు లేవు అని అర్థం. నీవు పరిచర్యలో పాలిభాగస్తులు అవట్లేదనంటే, లేదా పరిచర్య చేసే వాళ్ళకి సహకారులుగా కూడా నీవు ఉండలేకపోతున్నావంటే నీలో దేవుని కృప నిష్ఫలమైపోతుంది, దేవుని కృప వృధా అయిపోతుంది, దేవుని కృప ఎందుకు కూడా పనికి రాకుండా తయారు చేసేస్తున్నావు. పౌలు గారు అంటున్నాడు, ఆయన ఈ మాట అనే సమయానికి ఆయన ఏముంది చెప్పండి? ఏమీ లేదు, చెరసాల జీవితం మినహాయిస్తే. పెద్దగా బట్టలు లేవు, ఎక్కువ జతల బట్టలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, అద్దె కొంప, చెరసాల్లో జీవితము, నానెవరి దగ్గరలో ఎవరూ లేరు. అంతకు ముందున్న హోదా అంతా వదిలిపెట్టేశారు. దేవుని కొరకు ఏం వదిలిపెట్టాడు చెప్పండి? క్రీస్తు యొక్క సువార్త కొరకు పౌలు దేన్ని వదిలిపెట్టాడు? పరిసెడనే హోదాను వదిలిపెట్టాడు. జాతిని, మతమును, పూర్వపు జాతిని, పూర్వపు మతమును, పూర్వపు గోత్రమును సమస్తమును విడిచిపెట్టేశాడు. ఆస్తిపాస్తులు సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు విషయమైన శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము నాకు కలిగినదంతా కూడా పెంటతో సమానం అన్నాడు. కృప కలిగిన వారు అలాంటి తెగింపులో ఉంటారు. సో ఈ లెక్కన మనం చూస్తే ఈరోజు సంఘాలు, ఈరోజు క్రైస్తవ్యంలో పౌలు వంటి ఆవేశము కలిగి భారము కలిగి పరిచర్య చేస్తుంది ఎంతమంది?
పోనీ పరిచర్య చేసిన పరిచర్య పేరుతో సంపాదించుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, కానీ అక్కడికక్కడికి పోషింపబడి అనుదిన ఆహారం కొరకు దేవుని వైపు చూసి మళ్ళా దేవా నీ సేవే నాకు భారమని దేవుని కృపకు ఆధారం అయ్యి దేవుని కృపను ఆధారం చేసుకుని పరిచర్యలో ముందుకు కొనసాగే ఆత్మలు ఎంతమంది చెప్పండి. నాకు అర్థం కావాలి, ఈనాటి క్రిస్టియానిటీకే దేవుని కృప సరిగ్గా అర్థం కావట్లేదు. అయినను నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ మిగిలిన అపోస్తులందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, కానీ నాకు తోడయ్యున్న దేవుని కృపే. కృపన్నవాడు ఏం చేస్తాడు చెప్పండి? ప్రయాసపడతాడు. దేని కొరకు? కృపాసువార్తను ప్రకటించడానికి ప్రయాసపడతాడు. దేవుని కృపాసువార్త మూలముగా జీవించడానికి ప్రయాసపడతాడు. దేవుని కృపాసువార్తను ప్రకటించడానికి ప్రయాసపడతాడు. పౌలు గారు ప్రకటించారు, పౌలు గారు జీవించారు. ఆయన జీవితంలో దేవుని కృప నిష్ఫలము కాలేదు. మన జీవితంలో మనం ప్రవర్తించలేకపోతున్నాము, ప్రకటించలేకపోతున్నాం. దానికి అర్థం ఏంటంటే దేవుని కృప మన జీవితంలో నిష్ఫలమైపోతుంది, వృధా అయిపోతుంది. ఆయనను నేను ఏమై ఉన్నానో ఈరోజు ఈ స్థితిలో నేను ఉండడానికి కారణము దేవుని కృప. దేవుని కృప. ప్రియమైన దేవుని వారలారా, అందుకే దేవుని కృప అనేది శరీర సంబంధమైన వాటి కొరకు మనము ఆపాదించుకోకూడదు. మరి దేవుని కృప ఉన్నాడు. పౌలు గారికి దేవుని కృప మెండుగా ఉన్నది. నదుల వలనైన ఆపదలలోను, సముద్రం వల్లైన ఆపదల్లోను బై గాడ్స్ గ్రేస్ అండి ఐఎమ్ హ్యాపీ అంటాడు. మనుషులు ఎలా ఉన్నారు బ్రదర్ అని అంటే బై గాడ్స్ గ్రేస్ అండి ఐఎమ్ హ్యాపీ అంటాడు. మరి ఆయనకేది హ్యాపీ? గాడ్స్ గ్రేస్ అనేది నేను హ్యాపీగా ఉంచడానికి కాదు, సువార్త వలన జీవించడానికి, సువార్తను ప్రకటించడానికి గాడ్స్ గ్రేస్ నీకు మీ మీద ఉంటుంది. రక్షణకు ప్రాథమికమైనది, ప్రాధాన్యత కలిగినది దేవుని కృప. చాలా ఈజీగా చెప్తారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, గాడ్స్ గ్రేస్. కానీ పౌలు గారు నదుల వలన ఆపదలు, సముద్రం వలన ఆపదలు, అన్యజనుల వలన ఆపదలు, స్వజనుల వలన ఆపదలు, అలాగే ఇంకా తిండి, మరి ఆకలి దప్పుకులు, దిగంబరత్వము, చలి, వణుకు, ఎండ, వాన, సంఘముల గురించిన చింత, బాధ, వేదన. ఒక్కరోజు కూడా ఆయన జీవితంలో ప్రశాంతత లేదు. ఎందుకు ప్రశాంతత లేదనంటే ఆయన సువార్త వలె జీవించాడు. ఆ సువార్తను ఆయన ప్రకటించాడు కాబట్టి ఆయన జీవితంలో 100% దేవుని కృప ఫలించింది, నిష్ఫలము కాలేదు. గమనించగలగాలి. ఈరోజు దేవుని కృప ఈ లెక్కను చూస్తే మన జీవితాలు ఎంత వృధా అయిపోతుందో. దేవుని కొరకు ఏమాత్రం కూడా త్యాగపూరితమైన జీవితాలు లేవు. ఎప్పటి నుంచో సంఘానికి చెబుతున్నా, దేవుని సన్నిధికి రావడానికి మీ ఉద్యోగాలు ఆటంకమైతే వాటిని వదిలిపెట్టి ఇంకొకటి చూసుకోండి. ఆదివారం కంపల్సరీ లీవ్ ఇచ్చే ఉద్యోగాలు చూసుకోండి. నేను ఎందుకు రాలేకపోతున్నానంటే నువ్వు ఐఏఎస్ అయినా, ఐపీఎస్ అయినా, సాఫ్ట్వేర్ అయినా, ఎవరైనా సరే దేవుని దగ్గర డోంట్ కేర్. దేవుని దగ్గరకు వచ్చి ఆయన యొక్క బలిష్టమైన హస్తముల దగ్గర నువ్వు కూర్చుని మోకరించాల్సిందే. లోకంలో నీకు ఎంత పెద్ద హోదా ఉన్నా సరే, నీ హోదా దేవుని కృపను నీవు దూరం చేసేసుకుంటున్నావు. నీ హోదాను బట్టే నువ్వు అనుకుంటున్నావు ఈ హోదా దేవుని కృప అనుకుంటున్నావు, కానీ ఆ హోదా దేవుని కృప కాదు. పౌలు గారు పరిసైన హోదాలో ఉంటే దేవుని కృప, చక్కగా క్రీస్తుకు సైనికుడైతే దేవుని కృప చెప్పాలి. పౌలు గారు పరిసైడిగా సౌలుగానే మిగిలిపోతే సౌలు మీద దేవుని కృప ఉండేదా? క్రీస్తుకు సైనికుడిగా మారాడు కాబట్టి దేవుని కృప మెండుగా ఉందా? క్రీస్తుకు సైనికుడిగా మారితేనే దేవుని కృప మన మీద ఉంటుంది. క్రీస్తుకు సైనికుడిగా మారకుండా, సువార్త ప్రకటించకుండా, సువార్తకు సహకరించకుండా, సువార్త వల్ల జీవించకుండా మన జీవితంలో మనకు నచ్చినట్టు బ్రతికేస్తే మన ఉద్యోగాలు, ఆస్తులు, పాస్తులు, భార్య, కుటుంబము, పిల్లలు ఎంతసేపు వాళ్ళకే ప్రయారిటీ అని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే దేవుని కృపను నీవు నిర్లక్ష్యం చేసిన వాడివే. దేవుని కృప నీ జీవితంలో నిష్ఫలమైపోతుంది. జాగ్రత్త. మరొక మాట చూద్దాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము పౌలు గారి జీవితం గురించి. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 26వ వచనం చూస్తే పౌలు గారి యొక్క 2వ ప్రయాణమును ముగించిన తర్వాత ముగింపులో మాట్లాడుతున్న మాట అదే.
పౌలు గారి యొక్క సువార్త ప్రయాణాల్లో రెండవ ప్రయాణాన్ని ఆయన ముగించిన తర్వాత 26వ వచనంలో అంటున్నాడు, 26వ వచనంలో, అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొకయుకు తిరిగి వచ్చారు. ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని కృపకు అప్పగింపబడ్డారట. దేవుని కృపకు అప్పగింపబడ్డారు, దేవుడిచ్చిన పనిని నెరవేర్చారు. దేవుని కృపకు అప్పగించబడిన జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుని పనిని కొనసాగించేవారుగా, నెరవేర్చేవారుగా ఉంటారు. పౌలు గారి జీవితం మనకు అదే నేర్పిస్తుంది. పౌలు గారి జీవితం మనకు అదే నేర్పిస్తుంది. దేవుని కృపకు తమను తాము అప్పగించుకున్నారు. అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని కృప వీళ్ళని నడిపించడం ప్రారంభించింది. పాపము మరణము ద్వారా ఒకప్పుడు ఏలిక చేసింది ధర్మశాస్త్ర కాలంలో. కానీ యేసుక్రీస్తు కృపను ప్రత్యక్షపరిచిన తర్వాత కృప ద్వారా మనం నీతిమంతులుగా మార్చి నీతిమంతుల జీవితాన్ని మనము రక్షణకరమైన మార్గంలో మనం ఇంకా అభివృద్ధి చెందుతూ ముందుకెళ్ళాలంటున్నాడు ఈయన. చూసారా ఎంత వ్యత్యాసమో? లోకములో ఉన్న క్రిస్టియానిటీకిను బైబిల్లో ఉన్న క్రిస్టియానిటీకి చాలా వ్యత్యాసం ఉన్నదండి. లోకములో ఉన్న క్రిస్టియానిటీ ఎంతసేపు దేవుని నమ్ముకుంటే నీకు ఆ మేలు, ఈ మేలు, ఇది అది అది ఎన్నో చెబుతుందండి. కానీ బైబిల్లో ఉన్న క్రిస్టియానిటీ చెబుతుంది, దేవుని కృపను నువ్వు నిజముగా పొందుకోవాలంటే లోకాన్ని విసర్జించు, పరలోకాన్ని చూడు, పరలోకాన్ని చూడు, ఆ నిత్య మహిమను చూడు. అప్పుడు నీకు యోగ్యత లేకపోయినా నిన్ను దేవుడు దగ్గరకు తెచ్చుకుని నిన్ను కడిగి ఆనిముత్యం వల్ల మార్చి ఆ కృపలో నీ జీవితాన్ని ప్రయాణింపజేసి చివరి వరకు పట్టుకొని పరలోకానికి నడిపిస్తాడు. అది దేవుని కృప అనేది. బైబిల్ క్రిస్టియానిటీ వేరు, ప్రజెంట్ ఉన్న క్రిస్టియానిటీ వేరనే వాస్తవాన్ని మనం గమనించాలి. మరొక మాట చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ప్రియులారా. రోమపత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూస్తే, రోమపత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, ప్రియులందరికీ పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయిన దాని తర్వాత, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేసెను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానమునుగాను మృతుల్లో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. తర్వాత అంటున్నాడు, ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపకు అపోస్తలత్వమును పొందితిమి. ఈ నామాన్ని మేము ప్రకటించడానికి మేము కృపను పొందాము. వెరీ నెక్స్ట్ అపోస్తలత్వం మేము పొందాము. దేని కొరకు? క్రీస్తు యొక్క నామము కొరకు, లేదా దేవుని యొక్క నామములో సమస్త జనులు కూడా విశ్వాసానికి విధేయులు అవ్వడానికి మేము యేసుక్రీస్తు ద్వారా కృపను అపోస్తలత్వాన్ని పొందాము. కృప పొందిన వారు మనలాగా ఉండరు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? ఎలా ఉన్నాయి చెప్పండి మన జీవితాలు? తిన్నామా, లేచామా, వండుకున్నామా, డ్యూటీకి వెళ్ళామా, వచ్చామా, పడుకున్నామా, తిన్నామా, ఇదే అయిపోయింది కంటిన్యూ. కానీ కృప అనేది మన జీవితాల్లో నెరవేరట్లే. కృప అనే దేవుని యొక్క స్వభావాన్ని మనం ఏమాత్రం కూడా వినియోగించుకోవట్లే. అంటే ఈ లెక్కన ఎన్ని టన్నుల కొద్ది దేవుని కృపను మనము నిష్ఫలము చేసేసామో, నిర్లక్ష్యం చేసేసామో గమనించగలగాలి. ఈరోజు వాక్యం మనం వింటున్నప్పుడు మనలో ఒక ఉద్రేకం రావాలి. నా జీవితంలో దేవుని కృప ఎంత వృధా అయిపోతుంది. అందుకే చెప్తా ఎవరికైనా సరే, దేవుణ్ణి విడిచిపెట్టే ఉద్యోగాలు, పనులు అవి ఏమున్నా సరే వాటిని విడిచిపెట్టుకోవాలి, కానీ దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అంత దమ్ముంటేనే క్రైస్తవ్యంలోనికి రావాలి. ఎవరికైనా అంత తెగింపున్న వాళ్ళే క్రిస్టియానిటీలోకి రావాలి. దేన్నైనా వదిలేస్తాను దేవుని కొరకు అనేవాళ్ళు కావాలి దేవునికి. అంతేగాని
చల్లగా లేకుండా వెచ్చగా లేకుండా అక్కడో గంతు ఇక్కడో గంతు వేస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదు. ఎందుకంటే కృప వలన మనకు ఎలాంటి బాధ్యత ఇచ్చాడు చెప్పిన, కృప వలన మనము ఆ దేవుని కృపను మనం వినియోగించుకొని సాతాన్ని మనం చితక్ కొట్టాలి, చితక్ తొక్కాలి. అంత పెద్ద బాధ్యత ఇచ్చాడు దేవుడు మనకు. మనమే ఆడి కాళ్ళ కింద నలిగిపోతున్నాం. మనమేం తొక్కుతాం చెప్పండి సార్? మనమే సాతాను యొక్క కాళ్ళ కింద నలిగిపోతున్నాం. మనం ఎక్కడ తొక్కగలము? రోమీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయంలో 20వ వచనం మనం చూస్తే, 16వ అధ్యాయం 20వ వచనంలో, రోమపత్రిక 16వ అధ్యాయంలో 20వ వచనం చూస్తే, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. ఎప్పుడు సాతానును మన కాళ్ళ కింద ఎప్పుడు దేవుడు చితక తొక్కిస్తాడనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకు తోడై ఉన్నప్పుడు. ఆ కృప ఉన్నప్పుడే, ఆ కృప ఉండబట్టే పౌలు గారు సాతాను తొక్కాడు. మరి మనం ఎందుకు తొక్కలేకపోతున్నాం? వాడే మనల్ని తొక్కుతున్నాడు. అర్థమవుతుందా? వాడే మనల్ని తొక్కుతున్నాడు. లోకం మీద, అనేకమైన వాటి మీద ఆశలు చూపించి, వ్యామోహాన్ని పెంచి, దేవునికి దూరం చేస్తూ వాడే మనల్ని నలిపేస్తున్నాడు. అది మనకు అర్థం కావట్లేదు. తొక్కేస్తున్నాడు ఈరోజు క్రైస్తవ్యాన్ని. అందుకే ఈరోజు క్రైస్తవ్యము లోక సంబంధంగా తయారైపోయింది. ప్రాస్పరిటీ ఎక్కువైపోయింది. గాస్పెల్ అర్థం మారిపోయింది. వాడిని మనం తొక్కాలి, కాకపోతే వాడి కాళ్ళ కింద ఈరోజు మనం నలిగిపోతున్నాం. గమనించగలగాలి ప్రియులారా. కృపను ఎంతగా ఈనాటి సంఘము నిర్లక్ష్యము చేస్తుందో గమనించగలగాలి. కాబట్టి కృప గురించి మరిన్ని మాట చూసుకుని మనం ముందుకెళ్ళిపోయి ముగించుకుందాము. గల్తీ పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, కృప దేనికి అంటే, కృప వలన ఏంటి ప్రయోజనం అంటే, తర్వాత గల్తీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనములో, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తం తన్ను తాను అప్పగించుకున్నాడు. కృప ఉన్న చోట పాపము నుండి విడుదల కలుగుతుంది. కృపని మాట్లాడిన దగ్గర పాపము నుండి, దుష్టత్వం నుండి విమోచన కలుగుతుందని మాట్లాడారు. ఇప్పుడు గల్తీ పత్రికలో చివరి అధ్యాయము చివరి మాట చూడండి ఒకసారి. గల్తీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, గల్తీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమేన్. అర్థమవుతుందా? యేసుక్రీస్తు కృప మన ఆత్మతో ఎప్పుడైతే ఉండడం ప్రారంభిస్తుందో, మనకు కూడా పౌలు గారి వంటి జ్వాలలు, మహోగ్రత కలిగిన జ్వాలలు వస్తాయి. దేవుని పరిచర్య కొరకు ఎంతకైనా తెగించే గొప్ప గొప్ప నిర్ణయాలు మనం తీసుకోగలము. ఎందుకంటే కృప మన హృదయాల్లో పనిచేయడం ప్రారంభిస్తుంది. ఎప్పుడు కృప మన జీవితాల్లో పనిచేయడం ప్రారంభిస్తుందో అప్పుడు మన జీవితాలు మారిపోతాయి. క్రైస్తవ జీవితము ఆది నుంచి అంతం వరకు దేవుని కృప మీదనే ఆధారపడాలి, కానీ శరీర సంబంధమైన వారి మీద ఆధారపడితే దేవుని కృప ఫలించదు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మన బలహీనమైన సమయాల్లో కూడా దేవుని కృప మనకు బలాన్ని ఇస్తుంది. పౌలు గారు తనకున్న సమస్యలను బట్టి, బాధలను బట్టి, బలహీనతలను బట్టి, శరీరంలో ఉన్న ముళ్ళును బట్టి కూడా ముమ్మారు వేడుకుంటే ప్రభు ఏమంటాడు చెప్పండి? పౌలా, నా కృప నీకు చాలును, ముళ్ళుంటే ఉండని, నేనైతే నీకు ఉన్నాను కదా అంటాడు. తెలుసు కదా, ఆల్రెడీ మనము ఒక సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం. ఏంటో సబ్జెక్ట్ అది? పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు ఏమిటని ఆ విషయంలో చెప్పాను. ఆ ముళ్ళేంటి, ఆ కృప ఏమిటి? కృప చాలు అంటున్నాడు కానీ ముళ్ళు తీనంటున్నాడు ప్రభు అక్కడ. కొరింథీ 2వ పత్రికలో 12వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూసుకుని మనం ముగించుకుందాం పిల్లరా. బలహీనమైన సమయాల్లో కూడా ప్రభు యొక్క కృప ఎలా ఉంటుందో అక్కడ రాయబడిన సందర్భం అదే. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము
8-9 చూసినట్లయితే 8-9 7 నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా ఎదురు నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటేనే అందుకన్నాడు ప్రభు, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. బలహీనతల్లో మనల్ని బలపరిచేది, పరిచర్యకు సంబంధించిన బలహీనతల్లో మనల్ని బలపరిచేది దేవుని కృపనే. ఇదే విషయాన్ని పేతురు గారు కూడా చెప్తాడు. సేమ్ విషయం చూద్దాం, అది కూడా ముగించుకుందాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం పిల్లరా. 10వ వచనంలో, ఎందుకంటే 8-9 వచనాల్లో నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండండి, ఎందుకంటే విరోధి అయిన అపవాది వస్తాడు అని చెబుతూ అప్పుడు మీకు శ్రమలు కలిగితే అంటాడు. 10వ వచనం చూస్తే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు. చెప్పాను కదా, ప్రారంభంలో చూపించిన రెఫరెన్స్ ఇదే. దేవుని యొక్క నామం ఏంటంటే సర్వకృపానిధియగు దేవుడు. కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దేవుని కృప మన బలహీనతల్లో కూడా, పరిచర్యలో సాతానుతో జరుగుతున్న పోరాటంలో ఒకవేళ మనం బలహీనపడితే కనుక వెంటనే దేవుని కృప మనల్ని బలపరుస్తుంది. గమనించండి, పౌలు గారు సాతాను ముళ్ళు అన్నాడు. తర్వాత ఇక్కడ పేతురు గారు కూడా 8వ వచనంలో విరోధి అయిన అపవాది గర్జించు సింహం అంటాడు. అంటే పరిచర్యలో ఉండగా అపవాదితో వీళ్ళకి ఫైటింగ్ అవుతూ ఉంటే బలహీనమైతే కనుక దేవుని కృప మిమ్మల్ని ఆదుకుంటుంది, మీరు ఏమాత్రం కూడా అధైర్యపడకండి అనేది సారాంశం ఇక్కడ. అంతేగాని మన లోకంలో ఉన్న ఏదో సమస్యను తీసుకొచ్చేసి ప్రభువా నీ కృప అంటే నో, నీ కృప గమనించగలగాలి. అదేంటంటే మన కష్టాలుంటే దేవుడు వదిలేస్తాడంటే వదిలేయడు. ఆయన తండ్రి కాబట్టి, ఆయన బాధ్యత కాబట్టి మనల్ని విడవక ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కాకపోతే పాపాల విషయంలో కనుక మనం జాగ్రత్తగా ఉండకపోతే నిత్యము దేవుని సన్నిధి నుంచి వైదొలిగిపోయి లోకంలో ఉన్న దేన్నో సంపాదించుకోవడానికి దేవుని సన్నిధిని, పరిచర్యను, సువార్తను గాలికి వదిలేసి లోకంలో ఉన్న వాటిని సంపాదించుకున్న కొరకు దేవుని కృప అనే ఆ వరాన్ని ఆశ్రయిస్తే కనుక ఈ లోకంలో అత్యధికమైన సంపాదికుడిగా, ఒక ధనవంతుడిగా నువ్వు వెలుగొందుతావేమో కానీ ఈ లోక ద్వారములు తెరవబడే సమయానికి మాత్రము నువ్వు అక్కడ ఆగిపోతావు. ఎవరైతే నిజమైన దేవుని కృపను పరిచర్య కొరకు, పరిశుద్ధత కొరకు సాతాను తొక్కడానికి ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు ఈ లోక ద్వారముల నుంచి పరలోకానికి ప్రయాణం చేస్తారు. ఎందుకు ఉపయోగించుకోవాలి దేవుని కృపను? శరీర సంబంధమైన వాటి కొరకు కాదు. ఈ ఆత్మను నిత్యత్వములోనికి, శాశ్వతమైన లోకములోనికి ప్రయాణము ఈ ఆత్మ చేయాలంటే క్రీస్తు యొక్క కృప మన ఆత్మలో ఎల్లప్పుడూ కూడా మనం ఉంచుకుంటే మన జీవితాల్లో కూడా మనం ఒక పౌలు అవుతాం, మనం ఒక పేతురు అవుతాం, మనం ఒక స్టెఫనం అవుతాం, మనం ఒక ఫిలిప్పును అవుతాం, మనం ఒక అంద్రేయ అవుతాం, మనం ఒక తోమ అవుతాం. మనం కూడా అపోస్తలుల వలె గొప్ప పరిచర్యకు చక్కటి వారసులు అవుతాం ప్రియులారా, ప్రభు యొక్క మార్గాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో. కాబట్టి కృప, పితృదేవ శాస్త్రములో దేవుడు కృపామయుడు, తండ్రిని గురించిన శాస్త్రములో 19వ భాగం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. ప్రార్థన చేసుకుందాం.